కాబట్టి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం. ఇక డైరెక్ట్గా దేవుని వాక్యం వెళ్ళిపోదాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీరు అక్కడ కామా ఉందగమ్మా, అక్కడ కామా ఉందా? ఉందా? అయితే కొంచెం ఆగమని కదా, అంటే కొంచెం ఆగమని కదా. రైట్, ఆగండి. ఇప్పుడు మీరు చదవండి, సహోదరులు చదవండి. సహోదరులు చదివే వాళ్ళే లేరా? వాడికి మాం కాబట్టి నువ్వు నాకు కూడా మావే. నువ్వు ఉండు మామ. ఇంకోళ్ళు చదవండి, ఇంకోళ్ళు చదవండి. చదివేళ్ళు ఎవరు లేరా అక్కడ? అనగా కాదు, ఫస్ట్ చదువు ముందు అనగా పోయింది. మీరు స్థిరపడవలెనని. చాలు. ఇప్పుడు అందరూ ఈ మాట చూద్దాం గట్టిగా. మీరు స్థిరపడవలెనని. మళ్ళీ చెప్పండి గట్టిగా, మీరు. చాలు. నేను చూడమన్నప్పుడు బైబిల్ చూడప్పుడు దాకా నా వైపే చూడండి. పెద్దకు బాగోను, తప్పదు. ఇది నిలబడ్డాను కాబట్టి తప్పదు. రోమాలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. రోమాలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, హైలీ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. రోమా అనబడిన మాట ఈ రోజుకి మనం ప్రపంచంలో వింటూ ఉంటాం. ఒక సామెత ఒకటి ఉంది, ఆల్ రోడ్స్ లీడ్స్ రోమ్ అని. ఏ రోడ్డు, ఏ దారిన పోయినా, ఏ మార్గాన పోయినా ఆ మార్గం అంట రోమాకు చేర్చుద్దంట. రోమ్ అనబడేది ఈ రోజుకి ఉంది. పోపు అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. రోమన్ క్యాథలిక్ చర్చెస్ అన్నిటికీ మూల కేంద్రం ఏంటంటే రోమ్ నగరం. ఆ రోమా పట్టణంలో దైవజనుడైన పౌలు సేవను ప్రారంభించాడు. కన్యలతో అక్కడ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ప్రారంభించాడు. చాలా దినాలు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆకలి దప్పులతో, జాగరణలతో, నిందలతో, అవమానాలతో, కన్యలతో, ఏ విధము చేతనైనా రోమాలో కొంతమందిని దేవుని సంధికి నడిపించాలని, రక్షించాలని ఆశ కలిగిన వాడై, భారము కలిగిన వాడై, తీరని మంట కలిగిన వాడై, ఆత్మల వేదన కలిగిన వాడై రోమాలో దేవుని సేవ చేశాడు. కొన్ని వందల ఆత్మలను సంపాదించాడు. గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి. ఇప్పుడు రోమాలో ఒక సంఘము స్థాపించబడింది. రోమాలో ఒక పరిశుద్ధుల సహవాసం స్థాపించబడింది. రోమాలో క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డ కొంతమంది వ్యక్తులు ఒక చోట కూడుకోవటం ప్రారంభించారు. క్రీస్తు రక్తమునందు పరిశుద్ధ పరచబడిన వారై ఒక చోట కూడుకునే వాళ్ళని సంఘం అని బైబిల్ చెప్పింది కదా. సంఘం అంటే మనం ఏమనుకుంటున్నాం? రాతి గోడలు కాదు. సంఘం అంటే 52 రోజులు కట్టిన పెద్ద పెద్ద మందిరాలు కాదు. సంఘం అంటే ప్రజలను ఆకర్షించడానికి గోపురాలు కట్టిన మందిరాలు కాదు. సంఘము వేరు. కీప్ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది, మాట్లాడరే. సంఘము వేరు, మందిరము వేరు. మళ్ళీ చెప్పండి. బా, ఏం చెప్పారండి? మళ్ళీ చెప్పండి గట్టిగా. మా సహోదరులకి చలేస్తుంది అనుకుంటే చెప్పలేకపోతున్నారు. పెద్దగా చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు సంఘము వేరు, మందిరము వేరు. మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తా. సంఘం అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి? మందిరం అంటే రాతి గోడలతో నిర్మించబడింది. మందిరం అంటే మనుషుల చేత నిర్మించబడింది. మందిరం అంటే ఇటుకతో, ఇనుముతో, చెప్పండి, సిమెంటుతో, రకరకాలైన వస్తువుల చేత నియమించబడింది. ఏంటది? పెద్దగా చెప్పండి. మందిరం. మరి సంఘం అంటే ఏమిటి? ఈ రోజున చాలామందికి మందిరానికి సంఘానికి తేడా తెలియట్లా. మందిరాలు కట్టుకొని మురిసిపోతున్నారు. అసలు మా మందిరం ఎంత పెద్దదో తెలుసా? మా మందిరం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? మా మందిరం ఎంత బాగుంటుందో తెలుసా? ఒరే, మందిరాన్ని బట్టి కాదు మనం అతిశయపడాల్సింది,
క్రీస్తు కట్టిన సంఘాన్ని గురించి మనం అతిశయపడాలి. అల్లి గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మందిరాలు పడగొట్టబడతాయి, మందిరాలు కూలిపోతాయి, మందిరాలు శిథిలమవుతాయి, కానీ దేవుడు కట్టిన సంఘమును ఎవడు లయము చేయలేడు, లయము చేయలేడు, లయము చేయలేడు. మందిరాలు కూల్చబడతాయి, మందిరాలు కాల్చబడతాయి, మందిరాలు నాశనం చేయబడతాయి, కానీ సంఘమును ఎవడు నాశనము చేయలేడు. ఎవడి వల్ల? మరోసారి, చక్రవర్తుల వల్ల, రాజుల వల్ల, సింహాల వల్ల, ప్రభుత్వాల వలన. ఇది క్రీస్తు తన రక్తముతో స్థాపించిన సంఘం. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘం అంటే ఏంటో మీకు తెలియాలి. వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అందరూ చూడాలి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న అనుకో, చూడండి, దేవుని, అక్కడ కూడా కామ, కొంచెం ఆగండి రావు బాబు అని అర్థం. దేవుని సంఘమునకు అనగానే ఈరోజు మనలాంటి ఉంటారు కదా, సంఘం అంటే ఏంటి అనుకుంటాం కదా, అర్థం కాదు కదా. అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. మందిరం అంటే రాతి గోడలు, సంఘం అంటే పరిశుద్ధుల సమూహము. చప్పలు కొడదాం గట్టిగా. మందిరం అంటే రాతి గోడలు, చెప్పండి. సంఘం అంటే పెద్దగా చెప్పట్లే అందరూ. మా సంఘంలో కూడా సహోదరులు కొంత ఎట్లా మోగోళ్ళు కూర్చుంటారు కొంతమంది. వాళ్ళకి మోగోళ్ళు మాట్లాడరు, బయటికి వెళ్తేనే బాగా మాట్లాడతారు. దేవుని మాట మాట్లాడడం ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దాం. మీకు అర్థం కావాలి. మందిరం అంటే రాతి గోడలతో కట్టబడింది, సంఘం అంటే క్రీస్తు యేసు రక్తము చేత కట్టబడింది. గట్టిగా స్తోత్రం చెబుదామా. సంఘం అంటే ఏంటి? క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన గుంపు ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలిచారు? సంఘము. ఆ సంఘానికి మందిరం ఉండొచ్చు, మాట్లాడరే, లేకపోవచ్చు. 52 రోజులు కట్టిన పెద్ద చర్చిలు ఉండకపోవచ్చు. ఈ చర్చి ఈ రేపు ఇది కాదు, వెళ్ళి అందరం ఒక చెట్టు కింద కూర్చొని ఆరాధన చేస్తాం, అది సంఘం కాదా? మాట్లాడలా. పిడుగురాల్లో ఎంట్రన్స్ రైలు బ్రిడ్జి కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, సంఘం కాదా? మందిరాలను బట్టి అలసిపడే వాళ్ళని బట్టి మరి ఏమందాం? ఈ మర్మం తెలియక, ఈ మర్మం తెలియక యెరూషలేములో శిష్యులందరూ యేసు ప్రభుతో అన్నారు, బోధకుడా, ఈ మందిరాన్ని చూసావా? ఆ రాళ్ళను చూసావా? ఆ కట్టడాలు చూసావా? ఆ గోపురాలు చూసావా? ఆ ఎంట్రన్స్ చూసావా? ఆ ఎంట్రన్స్లో ఉన్న బొమ్మలు చూసావా? అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ ఇట్ ఈస్. మ్యాన్ ఆఫ్ గాడ్, టీచర్, మాస్టర్ అని యేసు ప్రభుని పొగట్టడం ప్రారంభించారు. యేసు ప్రభు అన్నాడు, ఈ మందిరాన్ని చూసి మీరు పొగుడుతున్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ఈ మందిరం రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రాజు హేరోదు కట్టించిన ఈ పేరు ప్రఖ్యాతులు పొందిన మందిరాన్ని రాయి మీద రాయి లేకుండా పడగొట్టాడు. కానీ మందిరాన్ని పడగొట్టాడు, కానీ సంఘమును పడగొట్టలేకపోయాడు. చప్పట్లు కొడతారు అనుకున్నా. సంఘమునెవడో పడగొట్టలేడు, సంఘమునెవడో నాశనం చేయలేడు. సంఘము లేకుండా చేయగలిగిన శక్తి, బలము, అధికారము ఎవడికి లేదు. అమ్మో, చర్చి పడగొట్టారంట. పడగొట్టింది ఏంటి? చర్చిని, రాతి గోడలు పడగొట్టాడు. పరిశుద్ధుల సమూహాన్ని పడగొట్టలేడు. ఇప్పుడు రోమాలో ఓ సంఘం స్థాపించబడింది. అంటే ఏమైంది? పరిశుద్ధులందరూ ఒక గుంపుగా చేరారు. యేసుక్రీస్తునందు విమోచించబడ్డ వాళ్ళందరూ ఒక గుంపుగా చేరారు. అలా గుంపుగా చేరిన వాళ్ళని ఏమని పిలిచారు?
మీరు చెప్పేది కరెక్ట్, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆ సంఘానికి రాస్తున్నాడు. వచ్చేయండి, రోమపత్రిక 1:11 ఇప్పుడు ఆ సంఘానికి చెప్తున్నాడు ఏమని? మీరు స్థిరపడాలి. మరి చెప్పండి, మీరు పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలా? ఇంకందరూ అవేవి చూడండి. ఒకప్పుడు పాపులం, ఒకప్పుడు ద్రోహులం, ఒకప్పుడు వ్యభిచారులం, ఒకప్పుడు విగ్రహారాధికులం, ఒకప్పుడు దేవుని ఎరుగని వాళ్ళం, ఒకప్పుడు ప్రార్థన అనుభవం లేని వాళ్ళం, ఒకప్పుడు సువార్తను నమ్మని వాళ్ళం, ఒకప్పుడు దేవునికి దూరముగా ఉన్న వాళ్ళం, ఒకప్పుడు లోకమునకు బానిసలం, పాపమునకు బానిసలం, చేయకూడని అలవాటులకు లోబరచబడ్డ వాళ్ళం, లోకములో ఉంటూ దేవునికి దూరముగా ఉన్నవాళ్ళం. అయితే దేవుని యొక్క దయాహస్తం తన సేవకుని మన మధ్యకు పంపి యేసు క్రీస్తును మనము ఎరుగునట్లు మన మీద దయ చూపించింది. దేవుని సేవకుడు వచ్చాడు, వాక్యం చెప్పాడు, అందరూ కలిసి మందిరానికి వచ్చాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం. ఇది సరిపోదా అయ్యగారు అంటే సరిపోదు అమ్మగారు అని చెబుతున్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. ఏం చెబుతున్నాడు? మీరు ఊరకు చర్చికి వచ్చి వెళ్ళిపోవటం వలన ప్రయోజనం ఏమి? పెద్దగా చెప్పాలి. పెద్ద బైబిల్ పట్టుకుని సంకరపెట్టి వచ్చినంత మాత్రాన మాట్లాడట్లా. మరి ఏం కావాలంట? స్థిరపడాలి. చెప్పండి అన్నమాట గట్టిగా. ఏం చేయాలి? పెద్దగా చెప్పాలి. ఏం కావాలి? పెద్దగా చెప్పాలి. ఏం చేయాలి? స్థిరపడాలి. సంఘమా, నువ్వు స్థిరపడాలి. ఏదో ఆదివారం కనబడి హాజరేపించుకొని పోవటం కాదు నీ బాధ్యత. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, నీ వలన అనేకులు ఆశీర్వదించబడాలంటే, నీ వలన, నీ కుటుంబం వలన, నీ వలన, నీ ప్రార్థన వలన, నీ వలన, నీ భక్తి వలన, నీ వలన, నీ విశ్వాసం వలన అనేకులు ఆశీర్వదించబడాలి అంటే వాని ఇంటికంటే ముందు నువ్వేం కావాలా? స్థిరపరచబడాలి. చెప్పండి మాట గట్టిగా. అందరు చెప్పట్లేదండి. మనము స్థిరపరచబడాలి అని అంటే మన మనసు ఎడిపోయిద్దంటే, నన్ను ఒకసారి ఒక ఆయన అన్నాడు, లాజరు అన్న గారు తెలుసా మీకంటే? లాజరు అన్నే ఆయనకేమండి ఒంగోలులో బాగా అనండి, 2 స్టేర్ బిల్డింగు, కారు, పెద్ద చర్చి, సంఘం, బాగా ఏమయ్యాడు? సంఘమా కొంచెం సొల్లమ్మా, సొల్లు అంటే సొల్లు గార్చమని కాదు, చెప్పమని. పెద్దగా చెప్పండి. బాగా ఏం చూసి చెప్తున్నారు? ఇల్లు చూసి. ఏం చూసి చెప్తున్నారు? బట్టలు చూసి. ఏం చూసి చెప్తున్నారు? తిరుగుతున్న కారు చూసి. ఏం చూసి చెప్తున్నారు? ఇంట్లో ఉన్న వస్తువులను చూసి. ఒంటి మీద ఉన్న సిస్టర్స్, మీదే పోర్షను. ఒంటి మీద ఉన్న వాళ్ళకే ఉండి. పాస్టమ్మ గారు కూడా బాగా స్థిరపడింది, పాస్టర్ గారు కూడా బాగా స్థిరపడ్డాడు. మీ స్థిరపడటం అనేది దేని చూసి చెప్తున్నారు? లోకములో ఉన్న వస్తువులను చూసి, లోకంలో ఉన్న విషయాలను చూసి స్థిరపడ్డారని చెప్తున్నారు. నేను చెప్పేది లోకంలో స్థిరపడే విషయం కాదు. దేవునిలో మీరు స్థిరపడ్డారా? ఆత్మీయతలో మీరు స్థిరపడ్డారా? దేవుని సన్నిధికి వస్తున్న మీరు స్థిరపడాలి అని దైవజనుడు ఆశపడుతున్నాడు. స్థిరపడిన వారి వలనే అనేకులకు ఆశీర్వాదం కలుగుద్ది. గట్టిగా చెప్పాలా? స్థిరత్వము లేని వారి వలన అవమానాలు కలుగుతాయి. సంఘములో ఎవరు స్థిరంగా నిలబడి ఉంటారో, ఎవరు స్థిరము కలిగి ఉంటారో, ఆ స్థిరము కలిగిన వారి వలన దేవునికి మహిమ కలుగుద్ది, సంఘానికి ఘనత కలుగుద్ది. చెప్పకూడదాం గట్టిగా. ఇంతేనా చప్పట్లు కొట్టేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి పిల్లరా, నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను. మీరు దేవుణ్ణి నమ్మారు, చాలా సంతోషం. మందిరానికి వస్తున్నారు, చాలా సంతోషం. పాటలు బాగా పాడుతున్నారు అనండి. ఆరాధన చేస్తున్నారు,
కానీ స్థిరపడ్డారా? హలో, స్థిరపడ్డారా? స్థిరపడ్డారా? అన్నయ్య స్థిరపడ్డారా అని అడుగుతున్నావే, అసలు స్థిరపడటం అంటే ఏంటో ఈ మట్టి బుర్రకి? నిజం యథార్థంగా చెప్పుకుందాం. అర్థమైందా కాలేదా? అర్థం కాకపోయినా తలకాయ పోకండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, చెప్తా. స్థిరపడటం అంటే ఏమిటి అన్నోరు చేతులు ఎత్తండి. 1 2 ఏం పర్లేదు, సిగ్గుపడద్దు. నేనే ఎత్తమన్నానుగా. ఎట్టెందుకు మళ్ళీ? ఎత్తు, పూర్తిగా ఎత్తు. చాలామంది కాదు, కొంతమంది దొంగలు ఉన్నారు. అర్థం కాకపోయినా ఎందుకులేమే ఇప్పుడు చేత్తడం, ఆయనే చెబుతుళ్ళే, మనకెందుకు చేయెత్తడం, మళ్ళీ మనకు పరుగు పోదు. స్థిరపడలేదంటే ఇంకా స్థిరపడాలి. వినండి, మొట్టమొదటిగా రక్షణ పొందిన విశ్వాసి దేంట్లో స్థిరపడాలి? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ఆగుదాం. మొదట మీలో ఏం స్థిరపడాలి? సాక్ష్యం. అరణ గట్టిగా మాట ఏంటి? పెద్దగా చెప్పాలి. ఏ స్థిరపడాలి? మళ్ళీ చెప్పాలి. నువ్వు ఇటు రామా, కీబోర్డ్ ప్లేయరా. రైట్. ఇదిగో ఈయన పేరు ఏంది మీకు తెలుసుగా? సోము శాఖరా, సోను. రైట్. ఈ సోను దేవుని దగ్గరకు రాకముందు తాగుబోతు. అడచొత్తారేంది? ఎప్పుడు దేవుని దగ్గరకి రాకముందు ఎవరు? తాగుబోతు, అబద్ధాల కోరు, బాగా అబద్ధాలు చెప్పేవాడు. ఈయన అబద్ధాలు చెబుతాడని, బాగా తాగుబోతాడని, లోక సంబంధమైన విషయాలన్నీ లోపల ఉన్నాయని తన ఇంటి వాళ్ళకి తెలుసు, తన వీధిలో వాళ్ళకి తెలుసు, తన ఊర్లో వాళ్ళకి తెలుసు, తన స్నేహితులందరికీ తెలుసు. అయితే ఇతను మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. ఒకరోజు మైకి తీసుకొని, నేను ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు అబద్ధాల కోరిని, అయితే నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, అవన్నీ విడిచిపెట్టాను, నూతన సృష్టిగా మారాను అని సాక్ష్యం చెప్పాడా? అంటే ఈయన చూడబాకండి, అట్ట చెప్పులు ఉన్నారా లేదా? ఈ గుంపులో ఉన్నారా లేదా? నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, మాకు సాక్ష్యాలకు మైకిస్తే చెబుతూ ఉంటారు సాక్ష్యాలు. మరే మేము దేవుని సన్నిధిలో చూద్దాం. అరే ఎవరు ఎవరు చెబుతున్నాను అనుకోబాకండి. అబ్బో ఏం చెబుతుంటారో సాక్ష్యాలు, వాడికి ఎంత ఓపికో. నేను వెళ్ళలేను, నా వల్లగా. దేవుడు మయ్యా, దేవుడి తర్వాత దేవుడు వింటా ఉంటాడు. నేను వెళ్ళలేను. అబ్బే, నేను మైకిస్తేప్పుడు చెబుతా, 1 నిమిషం 2 నిమిషం పిచ్చి మాట్లాడు బాగు. దేవుడు ఇంకా డైరెక్ట్గా దేవుడు చెప్పు. మా కాడ కొంతమంది ఉన్నారు, సాక్ష్యం చెప్పమంటే మరి 7 చన్నా చెప్పన్నా, మిక్స్ చేయి మాకు అంటే నా టైం అంతా తింటుంటివి. సరే ఏం చెబుతున్నావు? ఏమి జరిగిందో చెప్పదో. షాట్లో బియ్యం పోసుకున్నా, రాళ్ళు ఏరుతున్నా, డేగిషాలో పోసి 3 సార్లు కడిగా, 4వసారి కూడా అసలు ఏం జరిగింది? ఈ బియ్యం కాడికి ఎందుకు వచ్చింది? అక్కడికి పోవాలంటే తల్లానికి దండం పెడతా. ఏమి జరిగిందో చెప్పు. ఏమి జరిగింది? మన సాక్ష్యకాలు ఇయే. సాక్ష్యం అంటే ఏమిటి? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, క్రీస్తు సంఘమును చెరపట్టి అపరిమితముగా హింసించిన వాడను, దేవుని బిడ్డలను జైల్లో పెట్టినోడిని, నాకు మంచి సాక్ష్యము లేదు. అయితే ఇప్పుడు క్రీస్తు చేత పట్టబడి, ఎన్నుకోబడి, నమ్మకమైన దాసునిగా ఎంచబడి, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు,
క్రీస్తు యేసే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. అది సాక్ష్యమా కాదా? చెప్పాలి. సాక్ష్యమా కాదా? ఈయన చెప్పాడా? మీరు చెప్పారా? చెప్పారు. ఈయన మైక్ తీసుకొని సభ ముందుంది కదా అని, వినేవాళ్ళు ఉన్నారు కదా అని, నేను ఇక నుండి అబద్ధాలు ఆడలేదు, దేవుని కోసం బతుకుతున్నా అన్నాడు. రే సోను అబద్ధాలు మానేశాడంట, దేవుని కోసం బతుకుతున్నాడంట అని నాలాంటి వాడు ఒకడు కూర్చొని దేవా నీకు స్తోత్రం అన్నాడు. అయిపోయింది. ఇంకా నువ్వు అయిపోయింది. మరుసటి రోజు పిడుగురాళ్ళ హోటల్ కాడ నిలబడన్నా నేను. ఈ మనిషి ఇష్టానుసారమైన బూతు మాటలు మాట్లాడుతున్నాడు. ఏ మనిషి? నిన్న మైకు తీసుకుని సాక్ష్యం చెప్పిండే ఆ మనిషే కాదు, ఆ మనిషే. ఏ మనిషి? ఆదివారం ఇక్కడ ఎవరైతే సాక్ష్యం చెప్పారో ఆ మనిషే బయట ఎలా మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి ఎరగని మనుషులు మాట్లాడతారే, రక్షణ లేని మనుషులు మాట్లాడతారే, లోకంలో ఉన్న మనుషులు మాట్లాడతారే, పాపంలో ఉన్న మనుషులు మాట్లాడతారే, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అతను చెప్పిన సాక్ష్యంలో అతను స్థిరంగా ఉన్నాడా, స్థిరంగా లేడా? చెప్పాలి. మరి అట్లాంటి వాడిని చూసి ఎవడైనా చర్చికి వస్తాడా? చెప్ప నేను ఎంటర్ కాగానే నా భార్యకి చెప్పాను, రైలు బ్రిడ్జి దగ్గర నుండి రైలు కట్ట దాకా, రైలు గేటు దాకా అనండి కిలోమీటర్ ఉంటుందమ్మా ఈ పేట అని చెప్పా. అంతేనా? కిలోమీటర్ ఉంటుంది. కొన్ని వందల ఇళ్ళున్న ఏరియాలో ఎంతమంది ముందు మీరు సాక్షులుగా నిలబడ్డారు, స్థిరపడ్డారు? ఆశీర్వాదం అంటే మనం పొందటం కాదు, అనేకులకు మనం ఆశీర్వాదకరముగా ఉండటం. చప్పలు కొట్టి గట్టిగా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు తెలుసా? అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నమాట. నేను నిన్ను అయితే నెక్స్ట్ నువ్వేం చేయాలో తెలుసా? ఆశీర్వదించబడ్డ నీవు అనేకులకు ఏమై ఉండాలా? అదండి జీవితం. ఆశీర్వదించబడ్డ నీవు, యూ షుడ్ బి ఏ బ్లెస్సింగ్ టు మెనీ, యూ షుడ్ బి ఏ బ్లెస్సింగ్ టు ద నేషన్స్, యూ షుడ్ బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ టు యువర్ నైబర్స్ అండ్ యువర్ ఫ్యామిలీస్. నీ కుటుంబాలకి, నీ ఇరుగు పొరుగు వారికి నీవెలాగుండాలా? చెప్పు గట్టిగా. మన అటు తయారయ్యామంటే ఏ కాడికి ఆశీర్వాదాలు మనం పొందుకోవటమే. పోయి పేబువా, పోయి పెద్దది తెచ్చుకోమంటావా పేబువా? ఎంత కూడా బయటపడకూడదు. అయ్యో పోయి డైరెక్ట్గా పోయి కదా. నేను వినుకొండలో ఉన్నప్పుడు జాలపాలెం అనే ఒక ఊరు ఉండేది. వినుకొండ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆదివారం కాలినడకన వెళ్ళి ప్రార్థన పెట్టేవాళ్ళని. అది అన్యుల ప్రాంతం. అక్కడ ఒక 10 మంది కూడుకునేవాళ్ళు. వాళ్ళలో ఒక ముసలామ, ఆమె కోళ్ళు, ఇంకొక ఆమె నా పేరు జయమ్మ. ఏం పేరు? ఇప్పుడు జయమ్మ లేదుగా జయమ్మ. వెళ్ళిపో పంపించవా? అయిపోయింది. అది పంపించడం పట్టేసింది మనమేగా కాదా? సరే మొత్తం జయమ్మ కావు. సరే ఏమైందంటే ఈ యొక్క జయమ్మకి పాపం ఒక కన్ను కనపడదు. ఒక కన్ను అది తెల్లగొట్టదే, దాన్ని ఏమంటారు? పొర. అందుకని ఎట చూస్తుంటుంది. మనం వాక్యం చదువుతాం మధ్యలో హల్లెలూయా అనరే, ఆమేన్ అనండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా అంటుంటే ఆమె ఇట్లా చూసి ఆమేన్ అంది. నేను షాకు. బైబిల్లో అల్లేమని ఆడుంది.
జయమ్మ, ఓ జయమ్మ, ఏది పాత్ర గారా అల్లే మేనే ఆడితే అన్నా, నువ్వు మాటి మాటికి అల్లేలో అంటుంటివి. రెండు నేను చెప్పలేనయ్యా, అందుకని అల్లేలోయలో అల్లేలోయ ఆమెన్లో మేము రెండు కలిపి అల్లేమేనన్నపో అంది. దాంట్లోనే అల్లేలోయ ఉంది, నువ్వు విడగొట్టుకోవాలి. సరే 3-4 రోజులు 4-5 వారాలు బాగా చర్చికి వచ్చారు. వాళ్ళల్లో వాళ్ళకి ఏమైందో ఇవి పలుకోట్ల. జయం ఇంటికాడ ప్రార్థన పెడితే ఆమె రాట్లా, ఆమె ఇంటికాడ ప్రార్థన పెడితే జయం రాట్లా. మీరు చెప్పండి, వీళ్ళు చెప్పండి మీరే. మాట్లాడదు మందా, స్థిరపడ్డోళ్ళేనా? పెద్దగా చెప్పు. ఏందా మట్టిపడి స్వతంత్రం ఏంది అప్పుడే చెప్పండి, స్థిరపడ్డోళ్ళేనా? సేవకుడు నీ కుటుంబాన్ని పరీక్షించినప్పుడు, సేవకుడు నీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, సేవకుడు నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించినప్పుడు, ఎస్ ఈ కుటుంబం స్థిరపరచబడ్డ కుటుంబం, ఇక నాకు డోకా లేదనే ధైర్యం తెచ్చుకోవాలి. గట్టిగా చప్పట్లు. ఇది ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి, చిన్నదానికి పెద్దదానికి ఊగుతా ఉంటాయి కొన్ని కుటుంబాలు. అవి వేరు లేనివి, బండ మీద నిలబడలేనివి, మాటి మాటికి జారిపోయేవి. మైకిత్తేనేమో పూనకం చుట్టూ ఊగి సాక్ష్యం చెబుతీవి, రెండో రోజు ఏమో దాన్ని నిలబడకపోతేవి. పౌలు అంటున్నాడు, మీరు సాక్ష్యం అంది ఏం కావాలా? చెప్పు గట్టిగా, స్థిరపడాలి. సంఘము సాక్ష్యములో స్థిరపడాలి. ఎక్కడ స్థిరపడ్డ విశ్వాసులు ఉంటారో వాళ్ళ వలన సంఘమునకు క్షేమం కలుగుద్ది, వాళ్ళ వలన కుటుంబాలకు దీవెన కలుగుద్ది, వాళ్ళ వలన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వాళ్ళలో ఉన్న యేసు అనేకులకు పరిచయం అవుతాడు. ఎప్పుడు దేంట్లో చెప్పాలి గట్టిగా, సాక్ష్యములో స్థిరపడాలి. సాక్ష్యమందు స్థిరపడాలి. సాక్ష్యములో ఎవరికైతే ఆ స్థిరత్వం ఉండదో వాళ్ళు ఊగుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి, చిన్నదానికి పెద్దదానికి, చిన్నదానికి పెద్దదానికి. కొన్ని తుఫాన్లు వస్తే కొన్ని పెద్ద చెట్లు ఏమైపోతాయి, దెబ్బ పడిపోతాయి. మన జీవితాల్లో కూడా కొన్ని తుఫాన్లు వస్తే రావా? వచ్చినప్పుడు చెట్లాగా పడిపోతున్నావా, లేక స్థిరంగా నిలబడుతున్నావా? దైవజనుడు కోరుతున్నాడు, సంగమా మీరు ఏం కావాలి? పెద్దగా చెప్పాలా, స్థిరపడాలి. మొట్టమొదటి దేవుళ్ళు స్థిరపడాలి, సాక్ష్యములో స్థిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో చూద్దాం, చూడండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చూడాలి, అందరూ చూడాలి, అందరు తీయనియండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. పెద్దగా చదువుతారా? కావున వాని ఎడల మీ ప్రేమను, చాలు, మళ్ళీ చదువుతారు గట్టిగా. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేంట్లో స్థిరపడాలి? పెద్దగా చెప్పాలి. మీరెంతమంది ప్రేమలో స్థిరపడ్డారు? ఈ మధ్యకాలంలో మేము కొన్ని సంభవాలు చూస్తూ ఉన్నాం. ఏమండి, అన్ని విషయాలు బాగున్నప్పుడు ప్రేమించడం గొప్ప, కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు కూడా ప్రేమించడం గొప్ప. చెప్పండి. మళ్ళీ రావాలి సోను రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగోండి, ఈయన నేను విశ్వాసులు లేదు, ఈయన ఇంటి పక్కన వాళ్ళం, ఒకే చర్చికి వచ్చేవాళ్ళం, పక్కన కూర్చున్న వాళ్ళం, బాయ్ హలో బాగున్నాం. ఉన్నావా? మాట్లాడరే. అబ్బా నువ్వు అంటే నాకు దడకన్, నీకోసం అవసరమైతే సస్తా సంపుతా. అస్సలు నువ్వంటే ఎవరు అనుకున్నా? నా ప్రాణానికి ప్రాణం, నా రక్తం.
అసలు ఇలా చూస్తూ ఉంటే అట్టుంటుందంటే వీళ్ళు ఇడిపోరేమో, వీళ్ళు అసలు ఇడిపోరేమో, అప్పో వీళ్ళ ప్రేమ మామూలు ప్రేమ కాదు. అంటే మీకుందో లేదో నాకు తెలియదు, కానీ మా సంఘంలో ఏం జరుగుద్దంటే, నువ్వు ఇట్లా కలజోడు, ఆయన పేరేంది, పండు, ఏం పండు, పండు ఇట్రా. ఈ పండు ఒకప్పుడు లోకంలో తిరిగేవాడు, ఈ గుండు కూడా తిరిగేవాడే, ఈయన తిరిగేవాడే. చెప్పరే నువ్వు తెరిచి. ఒకప్పుడు ఈయనకి ఏమాత్రం పరిచయం లేదు. వీళ్ళిద్దరి మధ్యకి నేను వచ్చా, అంటే దేవుని సేవకుడు వచ్చాడు, ఈయన పట్టుకొచ్చి చర్చి నిలబెట్టాడు, ఈయన పట్టుకొచ్చి చర్చి నిలబెట్టాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, నన్ను పక్కన పెట్టారు. ఇదే మర్యాద. వీళ్ళు లేకపోతే ఆడను లేడు, వాళ్ళు లేకపోతే ఈడను లేడు, ఈడు ఆడికి ఫోన్ చేయటం, వాడు ఈడికి ఫోన్ చేయటం, ఇద్దరు కలిసి హోటల్కి పోవటం. ఏందిరా ఇదే? హలో, మిమ్మల్ని కలిపినోడు ఎవడు? మాట్లాడితే మందా? ఒకప్పుడు మీరెవరో మీకు తెలుసా? ఎడగ రాబట్టాక పరిచయం అయింది. ఇక ఈ సేవకుడు మీకోసం ప్రాణం చేయబట్టాక మీరు కలిసి తిరుగుతుంది. అట్టడిది సేవకుడు పోగొట్టి షికారులకు పోతారు, హోటళ్ళకు పోతారు, షాపింగులకు పోతారు, కలిసి తిరుగుతుంటారు. ఈడికి తెలియకుండా ఈడేం చేయలేడు. మాట్లాడితే మందా? అసలు సేవకుడు తెలియకుండా మీరేం చేయకూడదు కదా. నువ్వు చెప్పండి. వీళ్ళిద్దరు కలిసి రక్షించలు పెట్టిన సేవకుడికి దూరం అయిపోయి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. సరే, చేశారు, సహోదరులేగా సహోదరిలేగా బాగున్నారులే అని నేను సంతోషించలోపే ఇద్దరు తన్నుకున్నారు. ఎట్టున్నారు మే వాళ్ళు ఇద్దరు? ఒకప్పుడా అయిపోయింది, చూసినవా? అయిపోయింది, ఇంకేడవే అయిపోయింది. అబ్బో, ఏం రుద్దుకున్నాడు, ఏం పూసిండాడు, ఎంతసేపు మనకు తెలియదు అంటున్నారా? ఎంతకీ ఈడు వాడి విషయంలో తప్పు చేశాడు. ఎవరు చేశాడా? ఎవరో ఒకరు తప్పు చేస్తే తప్పు అయ్యేది. చెప్పాలి. వీడు తప్పు చేశాడా? చెప్పండి, తప్పు చేశాడా? వీడు తప్పు చేశాడని ఇక ఈడు వాడిని ఎంత ద్వేషిస్తున్నాడంటే ఎదురెత్తే పక్కకు పోతున్నాడు. అసలు పరకల ఇట్లా, అసలు మాట్లాడట్లా, ఏమి చేయట్లా. ఈడంటాడు, అరే నేను తప్పు చేశాను రా, నన్ను క్షమించురా, నీలో దేవుని ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ చూపిరా అంటే అంటున్నాడు. మీరు చెప్పండి, వీడు ప్రేమ యందు స్థిరపరచబడ్డోడేనా? మాట్లాడితే మందా? అంటే నీ ప్రేమ ఏంటి? ఏ ఇబ్బంది జరగకుండా, ఏ తప్పు జరగకుండా, ఏ పాపం జరగకుండా, ఏ లోపం జరగకుండా అంతా బాగుంటేనే బాగుండే ప్రేమ. ఏదైనా ఇబ్బంది జరిగితే, లోపం జరిగితే, తప్పు జరిగితే దాన్ని ప్రేమించలేని ప్రేమ. ఇదేనా యేసయ్య ప్రేమ? మాట్లాడితే మందా? అవును, యేసయ్య పక్కలో పొడిచారా? పక్కలో పొడిచారా? పొడవలేదా? పొడిచారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఒరే భ్రష్టుడా, నీ తల 1000 ముక్కల గురుగాక రా బుష్ అన్నాడా? అన్నాడా? అనలేడా? అనలేడా? అంటే అవదా? అంటే అవదా? వాడి తల ముక్కలు కాదా అన్నాడా? ఏమన్నాడు మరి? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? నువ్వు సెల్ ఫోన్లో ఏం చేస్తున్నావు నీకు తెలియదా? ఎరా నిజం చెప్పురా, తెలీదా? ఏమి చేస్తున్నావో, ఏమి చూస్తున్నావో నీకు తెలీదా? సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తం ఎరిగిన యేసయ్య అంటాడు, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళని చప్పలు కొట్టు గట్టిగా.
తప్పును తెలిసి, లోపము తెలిసి, పాపము తెలిసి సహించి ప్రేమించేది దేవుని ప్రేమ. తప్పును చూసి దూరంగా పోయేది లోక ప్రేమ. అందుకే ఇప్పుడు సంఘంతో చెబుతున్నాడు, సంఘస్థులారా మీకు ప్రేమ ఉన్నమాట వాస్తవమే, ప్రేమ లేదని నేను చెప్పటం లేదు. అయితే ఆ ప్రేమలో మీరేం కావాలా చెప్పండి, ఏం కావాలా చెప్పండి, ఏం కావాలా? ఈ సంఘంలో, ఈ కొరంది సంఘంలో ఈయన ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఎవడో సంఘాన్ని బాగా బాధ పెట్టాడు, సేవకుడిని బాగా బాధ పెట్టాడు. ఈ 2 కొరంది పత్రిక దాని గురించి రాయబడింది. వాడు చాలా బాధ పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు, సేవకుడికి దుఃఖాన్ని కలుగు చేశాడు. అలాంటి వాడి గురించి పౌలు రాస్తున్నాడు, వాడిని క్షమించండి, వాడి ఎడల మీ ప్రేమను ఏం చేయండి, గట్టిగా చెప్పకుండా ఒకసారి. ఏమండి, ఎవరైనా నీ ప్రేమను రుచి చూస్తే, అబ్బా ఏంది వీళ్ళు ఇంత ప్రేమిస్తున్నారు, వాస్తవానికైతే ప్రేమించకూడదే, వాస్తవానికి మాట్లాడకూడదే, వాస్తవానికి దగ్గర కూడా రాకూడదే, వాస్తవానికి అసలు పలకరించకూడదే, నష్టం చేసిన నన్ను, కష్టపెట్టిన నన్ను, అవమానపరిచిన నన్ను ఇంత ప్రేమగా పలకరిస్తున్నారే, నేను చేయలేని దాన్ని వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే, నువ్వు ప్రేమను ఎరిగిన దానివి, వాళ్ళు ప్రేమలో జీవిస్తున్న వాళ్ళు. స్తోత్రం చెబుదామా? నువ్వు ప్రేమను ఎరిగిన దానివి, వాళ్ళు ప్రేమలో స్థిరపరచబడిన వాళ్ళు. స్థిరత్వం ఉందా నీ జీవితానికి? స్థిరపడ్డావా? మీరు ఏదన్నా చేయండి అన్న, నా ప్రేమ తగ్గే ప్రసక్తే అంటదేమో చూడండి, అంటారేమో చూడండి. నేను మా సంఘంలో ఒక 3 వారాల గురించి ఫలాల గురించి చెప్తున్నాను. ఫలాల గురించి చెప్తున్నాను. ఫలాలు, దేవుని వాక్యం అనే విత్తనం మన హృదయంలో విత్తబడితే, దేవుని వాక్యం అనే విత్తనం విత్తబడితే దానికి మారు మనసు అనే ఒక చెట్టు వస్తుంది. ఒకసారి చెప్తారా? ఏం విత్తబడితే? పెద్దగా చెప్పండి. ఏం బెత్తరపోయి చూస్తున్నారు ఏంది? బెబ్బేనా అన్నానా దాబా? మాట్లాడండి. దేవుని పెద్దగానన్న మాట అనండి, పెద్దగానండి. దేవుని వాక్యమనే విత్తనం విత్తబడితే ఏ చెట్టు వస్తుంది? పెద్దగా చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఈ మారు మనసు అనే చెట్టు మీ హృదయంలో ఉందా? ఉందా? ఈ మారు మనసు అనే చెట్టు ఎందుకు రావట్లేదంటే, అసలు వాక్యం విత్తనం లోపల పట్టల్లా. అది పడితే ఒకసారి కాకపోయినా ఒకసారి ఆలోచన వచ్చేది, నేను ఇటు చేయకూడదు, ఇటు మాట్లాడకూడదు, ఇటు ప్రవర్తించకూడదు, ఇటు ఆలోచించకూడదు, ఏదో ఆలోచించాను ప్రభువా, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకునేవాడివి. అసలు ఆ విత్తనం లేదు లోపల. మారు మనసు అనే విత్తనం పడితే, వాక్యం అనే విత్తనం పడితే దానికి ఏమవుతాయి? మారు మనసు అనే చెట్టు. జాగ్రత్తగానండి. ఆ మారు మనసు అనే చెట్టుకి 6 కొమ్మలే ఉంటాయి. ఎన్ని కొమ్మలు? పెద్దగా. ఆ 6 కొమ్మలకి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క ఫలం వస్తుంది. అది విరబోయేదో, వందల కాయలు కాయదో, 6 కాయలే వస్తాయి, 6 ఫలాలే వస్తాయి. ఆ ఫలాల గురించి చెప్తున్నా ఇప్పుడు చర్చిలో. దాంట్లో మొట్టమొదటి ఫలం ఏంటో తెలుసా? ఆత్మఫలము అనండి. మళ్ళీ చెప్పాలి. ఏ ఫలము? దానికి 9 తొనలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి తొన ఏంటి? ప్రేమ. దీని గురించి చెప్పిపోయిన ఆదివారం నేను అనుకున్నాను, మా సంఘస్థులు వాక్యం వింటున్నారులే, ఎంతమంది సరిగా వింటున్నారో, ఎంతమంది వింటలేదో, ఎంతమంది తీసుకుంటున్నారో, ఎంతమంది తీసుకోవట్లేదులే, మన బాధ్యత వాక్యం చెప్పటమేగా అనుకొని చెప్పా. అయిపోయింది. ప్రియులరా, గత వారం నుండి ఈ రోజు వరకు నా విశ్వాసులు నన్ను ఏడిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లోకి తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఎవరినైతే క్షమించలేకపోతున్నారో, ఎవరినైతే ప్రేమించలేకపోతున్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి, వాళ్ళ దగ్గరకు వెళ్ళి, వాళ్ళ క్షమాపణ అడిగి, వాళ్ళ కాళ్ళు పట్టుకునేటట్టు వంగిపోయి క్షమాపణ అడిగి నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. మీరెప్పుడైనా
ఎవరి దగ్గరకైనా వెళ్ళి క్షమాపణ చెప్పారా? ఎప్పుడైనా ఒక మనిషితో మీరు సమాధాన పడ్డారా? నేను వెళ్ళి క్షమాపణ చెబితే నాదే తప్పు అనుకుంటారన్నయ్యో. ఇప్పుడు అనుకుంటే ఏమైందో చెల్లెమ్మ, తగ్గించుకొని పోతే శాతగాన్ని అనుకుంటారు నన్ను. తలకలు నరికిన కడపరెడ్డమ్మవి ఏమనుకుంటే, నాకు కావలసింది సమాధానం, నాకు కావలసింది ప్రేమ, నాకు కావలసింది ఐక్యత. ఇది ఊర్లో ఉంటుందంటే ప్రేమ యందు చెప్పాలా, ప్రేమ యందు స్థిరపడు. అన్నా నీ ప్రేమ నాకు ఆశీర్వాదకరముగా మారిందన్నా. నీ ప్రేమ ఎంతో యేసు, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ ఎంతో. చప్పలు కొడితే బాగుంటుంది గట్టిగా. యేసయ్యా, తల్లి కుండునా, సొంత చెల్లి కుండునా, ఓహో తల్లి కుండునా, సొంత చెల్లి కుండునా, అన్న కుండునా, కన్న తండ్రి కుండునా, ఓ అన్న కుండునా, చెప్పు కన్నా. యేసయ్యా, నీ ప్రేమ చెబుదాం. నీ ప్రేమ యేసు, నీ ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఎంత బాగా పాడారు. అన్నకుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా. మరి నీకెందుకు లేదా ప్రేమ? పాపాన్ని ద్వేషించు, పాపిని ప్రేమించు. వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని తన వ్యభిచారంతో పాటు ఆమెను కూడా శిక్షించడానికి ముందుకొచ్చింది లోకం. కానీ యేసు ప్రభు వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీ తన వ్యభిచారాన్ని ద్వేషించాడు, వ్యభిచారిని ప్రేమించాడు. స్తోత్రం చూద్దాం గట్టిగా. మనం ఏం చేస్తాం? తప్పు చేసినోడి తప్పును ద్వేషిస్తాం, తప్పుటోని కూడా నా ముందు రా బాగరా, ఈ బజార్లో కనపడ్డావో దేవుని బిడ్డలు కదక్క, ప్రభు నమ్మిన వాళ్ళు కదా, క్షమించండి. చచ్చిపోయేదాకా నిన్ను క్షమించే ప్రసక్తే వీళ్ళు దేవుని పిల్లలు అని చెబుతారు సాక్షికం. ప్రేమ స్థిరపడాలి. మళ్ళీ చెప్పండి, ఏం కావాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక మాట చెబుతాను మీకు. పరమగీతాల గ్రంథానికి రండి, పరమగీతాల గ్రంథానికి రండి. మీకు ఒక మాట చూపిస్తా, ఒక మంచి మాట చూపిస్తాను మీకు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పట్లేదు, మరోసారి చెప్పాలి. చూడండి, 3వ అధ్యాయము 9వ వచనం. కొంచెం హుషారు చదివి బాగుంటుంది కమ్మా. చూడండి, పరమగీతములు 3:9. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు సువర్ణమయములు.
దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును ఏం చేశారంట? కొంచెం అందరం చూడండి. లోపలి భాగమును ఏం చేశారంట? గట్టిగా చెప్పాలా, లోపలి భాగమును ఏం చేశారంట? ఎవరు అలంకరించింది? పెద్దగా చెప్పండి మందా. యెరూషలేము. ఇది చెప్పడానికి నాకు 2 గంటలు ఏం కావాలి, కానీ టకటకు 3 ముక్కలు చెప్పేస్తా. మనకు తెలుసు పరమగీతముల గ్రంథం ఒక మర్మయుక్తమైన గ్రంథం. పరమ మర్మముల చేత నింపబడిన గ్రంథం. ఇక్కడ కనబడే 2 పేర్లు, ఒక ఆయన పేరు సొలొమోను, మరొక ఆమె పేరు ఆయన ప్రియురాలు షోలొమ్మితి. సొలొమోను రాజు, యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇక్కడ షోలొమ్మితి తన రక్తం ఇచ్చి ప్రేమించిన ఆయన సంఘమునకు అది గుర్తు. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెబానోను మ్రానుతో సొలొమోను రాజు ఏం చేసుకున్నాడట? పెద్దగా చెప్పండి. ఏం మ్రాన్తో? సహోదరులు ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నోళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరు ఆగలుతున్నారా? వాళ్ళు చెప్తారు. చెప్పండి అమ్మా. చెయ్యి ఎత్తడం కూడా చేత కట్టలేదా? ఎత్తండి, చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు అందరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి. ఏం రాను? లెబానోను రాను. లెబానోను దేశములో మాత్రమే దొరికే మ్రాను. దీనికి మరొక పేరు ఏంటంటే దేవదారు వృక్షము, తమాల వృక్షము. దేవదారు వృక్షము లెబానోను దేశంలో దొరికేది. చాలా శ్రేష్టమైనది, బహు బలమైనది, 60-70 అడుగుల ఎత్తు పెరిగేది, కుళ్ళిపోనిది, పుచ్చిపోనిది, ఇనుము కంటే గట్టిది. యెరూషలేములో ఇజ్రాయెల్ దేశం నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు చాలా వీధుల్లో ఈ లెబానోను మ్రాన్ని స్తంభాలుగా బాతి దానికి లైట్లు కట్టారు. నేను అడిగాను, ఇదేందండి లోపల, ఇది కుళ్ళిపోదా, పుచ్చిపోదంటే పుచ్చు అంటే ఏంటో దానికి తెలియదంట. హల్లెలూయా. అట్లాంటి మ్రానుతో సొలొమోను ఏం చేసుకున్నాడట? మంచం. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టండి. దానికి వెండి అంటాడు, బంగారం అంటాడు, దోమన వర్ణం అంటాడు. ఇవన్నీ చెప్పాను కదా, చాలా టైం పట్టుద్ది. అయితే నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యెరూషలేము కుమార్తెల మంచం దగ్గరకు వచ్చారు. అందరూ అయిపోయి చూడండి, అందరూ అయిపోయి చూడండి. ఇప్పుడు మంచాన్ని బయట నుంచి చూస్తే బాగా పెద్దగా కనపడుతుంది, అందంగా ఉంది. ఇప్పుడు చాలామంది బయటలో ఏం చేశారంటే మంచం లోపలికి వచ్చారు, లోపల భాగాన్ని చూశారు. దేన్ని చూశారు చెప్పాలా? ఏం కనపడింది వాళ్ళకి? ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పని. ఏ పని? ఎలాంటి పని? వాళ్ళు కుట్టు పని చేశారు కదా, దాన్ని చూస్తుంటే చూసే వాళ్ళకి ఏం గుర్తొస్తుందంట? ప్రేమ. ఏం గుర్తొస్తుంది? మీరు జాగ్రత్తగానండి. సొలొమోను మంచమనగా సంఘమే. ఇది లెబానోను మ్రాను వంటి విలువైనది, బలమైనది, శక్తిగలది, ఉన్నతమైన కొండల మీద మాత్రమే పెరిగే ఓ శ్రేష్టమైన సంఘము. దీని కాళ్ళు వెండిమయము. 4 కాళ్ళు. మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? ఇంకొంత డౌట్గా చూస్తున్నారు. మీరు 3 కాళ్ళ మంచం పడుకుంటున్నారా? ఎన్ని కాళ్ళు? ఒకటి నిలబడాలంటే ఎన్ని కాళ్ళు ఉండాలా? సంఘములో ఉన్న విశ్వాసం నిలబడాలంటే వాళ్ళకి ఎన్ని కాళ్ళు ఉండాలి? మరి మాకు 2 అంటారా? ఇది సంఘము నిలబడటానికి అవసరమైన కాళ్ళు. అవి ఏ కాళ్ళు అంటే అపోస్తల కార్యము 2:42లో 4 కాళ్ళు కనబడతాయి మనకి. అపోస్తల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట. ఈ 4 ఈ సంఘమునకు పాదాలు. ఈ 4 అనుభవాలలో ఏ విశ్వాసులైతే ఉండరో వాళ్ళు స్థిరముగా ఉండరు. ఏంటమ్మా బాబు
ఏంటి రేపు ఫస్ట్ ఆదివారం కదా, ప్రభు శరీరం తీసుకుంటున్నావా? మేము సిద్ధపడలేదులే అన్నయ్య, ఈ నెల గాడిదలు కాస్తున్నావా? సిద్ధపడకుండా ఏం చేస్తున్నా నీ తోటోళ్ళు తీసుకుంటుంటే నువ్వు నిరసంగా వెళ్ళిపోతావేంటి? అసలు ప్రభు శరీరం ప్రవక్త విలువ తెలుసా నీకు? సహవాసం తెలుసా? అపోస్తలుల బోధ తెలుసా? ప్రార్థన తెలుసా? మంచము నిలబడాలి. సరే అదని తీసేద్దాంలేండి. ఆ మంచం లోపలికి వచ్చారు. ఏం కనపడుతుంది? ప్రేమను సూచించు విచిత్రమైన అంటు పని. ఒకదానికొకటి అంటుకున్న పని మంచము లోపలి భాగం కనబడుతుంది. ఏం కనపడుతుందని చూస్తే ప్రేమ. దాన్ని అలంకరించింది ఎవరు? యెరూషలేము కుమార్తెలు. మళ్ళీ చెప్పండి, ఎవరు? మళ్ళీ చెప్పాలి, ఎవరు? ఎలా అలంకరించారు? ప్రేమ అనే అల్లిక పని. మళ్ళీ చెప్పాలా? ఎలా? ఇప్పుడు జాగ్రత్తగా రండి. ఈ సంఘము గనక సొలొమోను మంచమైతే, ఈ సొలొమోను మంచమును అలంకరించవలసిన యెరూషలేము కుమార్తెలు ఎవరు? పిలుచుకొని వద్దాం, దాచేపల్లె ఉంటారేమో. అర్థం కావట్లేదు చెప్పేది మీకు. సంఘము ఆయన మంచమైతే ఆ మంచం లోపల భాగాన్ని ప్రేమతో అలంకరించే ఆ యెరూషలేము కుమార్తెలు ఎవరు? ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్న మీరే కదా యెరూషలేము కుమార్తెలు, మీరే కదా ఆ సంఘ విశ్వాసులు. ఈ సంఘం అనే ఈ మంచాన్ని లోపల భాగం, ఏ భాగం? ఎవడైనా కొత్తోడు లోపలికి వస్తే అతన్ని ఏం ఆవరించాలి? ప్రేమ ఆవరించాలి. ఏం పలకరించాలి? ఏంటండి అర్థం కావట్లేదు మేము చెప్పేది? ఏం పలకరించాలి? మా చర్చికి ఒక ఆయన వచ్చాడు, ఒక డ్రైవర్ వచ్చాడు, పాలారి డ్రైవర్ వచ్చాడు, కుటుంబంతో వచ్చాడు. సంతోషించాను, ఒరే కొత్త ఆత్మ వచ్చింది, దేవుడు తీసుకొచ్చాడని. 2 వారాలు వచ్చాడు, 3వ వారం రాలా, 4వ వారం రాలా, 5వ వారం రాలా. నేను సైకిల్ అప్పుడు సైకిల్ దొక్కుంటా నా భార్యను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి, ఏమండి ఏంటంటే 2 వారాలే వచ్చారు, రాలేదు ఏంటంటే, నాకు కుదరట్లేదులేండి నేను రాలేను అన్నాడు. కాదులేండి ఏదో కారణం ఉంది, మీరు ఆన్సర్ ఒకటి చెబుతున్నారు, హావభావాలు వేరేలాగా ఉన్నాయి, మొత్తానికి ఏదో మర్మం ఉంది, ఎందుకు రావట్లేదు చెప్పండి దయచేసి అన్న. ఏం లేదు పాస్టర్ గారు, నాకు మీ వాక్యం ఇష్టం, మీ ప్రార్థన ఇష్టం, అందుకే వచ్చాను. 2 వారాలు వచ్చాను. మరి మీరు ఎందుకు రాలేదంటే, ఏం లేదు పాస్టర్ గారు, నేను మీ సంఘానికి వచ్చాను, నాకు మీరు ఒక్కళ్ళే తెలుసు ఆ సంఘంలో, ఇంకెవ్వరు మాట్లాడరే. ప్రార్థన అయిపోయిన తర్వాత మీ సంఘములో నన్ను ఒక్కళ్ళు ప్రేమతో పలకరించిన వాళ్ళు లేరండి. ప్రేమతో, ఏమండి మీ పేరేంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పర్వాలేదు రండి, వారం రండి, నా పక్కన కూర్చోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా, అయ్యగారి మీ గురించి చెబుతా, మీరు ఏం భయపడి బాకండి, బాధలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, మేమున్నాం మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు ఏం కంగారు పడబాకండి, మేమందరం మీ సహోదరులు. కొత్తగా వచ్చిన వాడిని ప్రేమతో పలకరించే వాళ్ళు ఉన్నారా? లోపలి భాగానికి వస్తే ఏం కనపడుతుందట? ప్రేమా 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 నా యేసు ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది. నా యేసుని ప్రేమ, అందరూ పాడాలా? నా ప్రియుని ప్రేమ మధురాతి మధురం, నా ప్రియుని చెబుదాం ప్రేమ
ప్రేమా ప్రేమా ప్రేమా. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనసు లోపల భాగానికి వస్తే వాళ్ళను ఏం పలకరించాలా టక్కని చెప్పండి. ప్రేమ. ఏమి కలవరించాలా, ఏం ఆవరించాలా? ప్రేమలో స్థిరపడిన వాళ్ళు చేసే పనిది. నేను నా భార్య ఒక ఆదివారం మా ప్రార్థన ముగించుకొని సేవ ప్రారంభ దినాల్లో ఇంట్లో ఏం చేద్దాము, మాదే 1 గంటకు అయిపోయింది. 3 గంటల దగ్గర ప్రార్థన జరుగుద్దేమో, ఇలా ప్రార్థనలు కూర్చుందామని సైకిల్ వేసుకొని వెళ్ళి మార్కెట్ సెంటర్లో ఒక చర్చి ఆరాధన జరుగుతుంటే వెళ్ళి కూర్చున్నాం. ఆరాధన అయిపోయింది. బయటకు వస్తుంటే మా పాస్టమ్మ గారిని ఆ విశ్వాసి, అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ప్రతి ఆదివారం రండమ్మా ఆరాధన బాగుంటుంది పాటలు అని చెబుతుంది. మేము పాస్టర్లు అని చెప్పాలి వాళ్ళకి, వస్తాంలే అమ్మ అని చెప్పొచ్చు నేర్చుకోవటానికి. సంగమా, ఎప్పుడైనా ఒక కొత్త వ్యక్తి నీ ప్రేమను రుచి చూశాడా? బాధించబడ్డ మనిషి నీ ప్రేమను రుచి చూశాడా? అరే నువ్వు ఇంత ప్రేమ కలిగినోడివా, అమ్మాయి నువ్వు ఇంత ప్రేమ కలిగిందానివా, నేను భరించలేకపోతున్నాను, నీ ప్రేమ నేను సహించలేకపోతున్నాను, నీ ప్రేమను చూస్తే నాకు సిగ్గేస్తుందని ఎవరైనా నీ గురించి చెప్పగలిగారా? ఆశీర్వాదం అంటే ఏంటి? నువ్వు దీవించబడటం కాదు, నీ నుండి అనేకులు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేంట్లో స్థిరపడాలండి? ఇప్పటికి ఎన్ని చెప్పాను? ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోయింది. 1 దేంట్లో స్థిరపడాలి? సాక్ష్యములో స్థిరపడాలి. 2 3 మొక్కలు చెప్పి ముగిస్తా. వచ్చే ఫస్ట్ చదువుకున్నామే ఎక్కడా? ఇంకా గుర్తుంటుందా అన్నయ్య ఈ పీచి కాకపోతే? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మీరు స్థిరపడవలెనని. ఇప్పుడు దాని ఆన్సర్ చెప్తున్నాడు. స్థిరపడటం అంటే ఏంటో చెప్తున్నాడు. అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, మళ్ళీ అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము. అదండి స్థిరపడటం అంటే. విశ్వాసంలో జారిపోయిన ఓ బిడ్డ, భక్తిలో జారిపోయిన ఓ బిడ్డ, ప్రార్థన నుంచి పడిపోయిన ఓ బిడ్డ, విశ్వాసాన్ని కోల్పోయిన ఓ బిడ్డ, ప్రభువుని నమ్మలేని ఓ బిడ్డ నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర కూర్చున్నప్పుడు నీ విశ్వాసము ద్వారా ఆ బిడ్డకి ఏం కలగాల? ఏందదినా దేవుడు ఏం చేశాడు? అసలు ఎంతకాలం నుంచి చర్చికి వస్తున్నా, ఏం చేశాడు? అసలు చర్చికి రాకూడదు అనుకుంటా, దేవుడు ఏమి చేయలే నాకు అని అందనుకో. నువ్వు వెంటనే అవును వదినా నాకు కూడా ఏం చేయలేదు, నేను కూడా అన్యాయంగా చర్చికి పోతున్నా, మరి ఇద్దరం కలిసి మానుకుందాం అనొద్దా? ఇట్టి తంటారేంది? మరి ఏమనాలి? ఏమనాలి? ఆకాశ గగనాలను శోభ నిజంగా చెప్పండి, మీ గొంతు ఇంతేనా? మీ గొంతు ఇంతేనా? ఎందుకు పిసినరులు అయిపోయారు గొంతుకాడా? విప్పుదాం, బాగా పడదాం. రైట్. ఆకాశ ఆకాశ గగనాలను శూన్యములో వేలాడదీసిన ఓ వేలాడదీసిన నీకే నీకే ఓ నీకే
మాయ్ ఏంటా పిచ్చి మాటలు? మాట ఇచ్చిన దేవుడు చేయక మానునా, వాగ్దానం చేసిన దేవుడు విడిచిపెట్టినా. ప్రార్థన చేద్దామా? మన దేవుడు నమ్మదగిన వాడు అనండి ఆ మాట. మన దేవుడు కొంచెం ఆలస్యము చేసినా కంగారు పడబాకు. కొంచెం ఆలస్యమైనా చెప్పిన మాట నెరవేర్చగలిగిన సమర్థుడు, నమ్మదగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైనా. ఆ మాట ఉచ్చరిస్తాను చూడండి, పెద్ద గంట చూడండి, అనండి. నజరేయుడైనా, నజరేయుడైనా ఆయన మాట తప్పని దేవుడు. నీ విశ్వాసము చేత ఇంకొకరు ఏం కావాలి? ఆదరించబడాలి. అలా ఆదరించబడుతున్నారంటే నువ్వు విశ్వాసంలో ఏమైనట్టు. సన్యాసి సన్యాసి పూసుకుంటే అదేందో రాలిందంట, నన్ను అడగబాక కదా, అంతేనా? నీకు తెలుసా? నీకు రైట్. దా నీకు నేను పోతారా, నాకు కూడా పోయి. ఒకరి విశ్వాసము చేత ఒకరు, ఒకరి ప్రార్థన చేత ఒకరు, ఒకరి మాటల చేత ఒకరు ఏం పొందాలా? ఎప్పటి కాలపు శ్రమలు కొంతకాలమే బ్రదర్. ఈ శ్రమలు ఎక్కువ కాలం ఉండవు, ఈ శోధనలు ఎక్కువ కాలం ఉండవు. ఒకవేళ పడిపోయావా, తిరిగి నువ్వు లేపబడబోతున్నావు. నువ్వు చీకట్లో ఉన్నావా, వెలుగులోకి రాబోతున్నావు. దరిద్రతలో ఉన్నావా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఏం కావాలండి? ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేసుకోవాలా? అలా ఆదరించబడుతున్నారంటే చెప్పండి, మన విశ్వాసం ఏమైనట్టు? 3 చెప్పా. 1 సాక్ష్యంలో స్థిరపడాలి, 2 ప్రేమలో స్థిరపడాలి, 3 విశ్వాసములో స్థిరపడాలి. ఇక్కడ ఈ 3లోగా మనము బలంగా నాటుకొని పోయామంటే, స్థిరపడ్డామంటే, నేనేం నమ్ముతానంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి ఉందా లేదా? ఇప్పుడేమవుద్ది? నువ్వు ఆశీర్వదించబట్టవే కాదు, నీవు ఏ విషయాల్లోనైతే స్థిరపరచబడ్డావో ఆ విషయాలలో నీ ఎదుటి వాళ్ళకు కూడా ఆశీర్వాదం కలుగుద్ది. స్తోత్రం కలుగునుగాక. పలానక్క కాడికి వెళ్తే ఎంత వేదనలో ఉన్నా ఆదరణ కలుగుద్ది అనే సాక్ష్యం. పలానా అన్న దగ్గరికి వెళితే ఎంత కన్యలలో ఉన్నా హృదయానికి సంతోషం కలుగుద్ది అనే సాక్ష్యం. యెరూషలేము కుమార్తెలు లోపలి భాగాన్ని చెప్పండి దేంతో? ప్రేమతో అలంకరించారు. కొత్తోడు ఎవడైనా లోపలికి వస్తే ఏమనిపించాలా? మన ప్రేమ. ఇది ప్రేమ యందు స్థిరపరచబడిన సంఘం. విశ్వాసమందు మీరే చెప్పాలా, సాక్ష్యమందు మరి స్థిరపడ్డామా? ఏ విషయాలలో స్థిరపరచబడలేదో దాన్ని పరీక్షించుకుంటా. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, వాక్యం చెప్పిన తర్వాత ఏం చేద్దామంటే అందరి మాట ఏంటంటే ప్రార్థన చేద్దాం. దేనికి ప్రార్థన? దేనికి ప్రార్థన? నేను స్థిరపడాల ప్రభువా, నన్ను అనండి అన్నారు. దేవుడు స్థిరపరచడు. దేవుని వాక్యాన్ని బట్టి మనమే ఏం చేసుకోవాలా? ఇంకోసారి నువ్వు స్థిరపడటానికి అవసరమైన వర్తమానం దేవుడు నీకు ఇస్తున్నాడు. దాన్ని పట్టుకుని ఏం చేసుకోవాలి? మనం స్థిరపరచుకోవాలి. పాడతాంగా పాట ఏందది? స్థిరపరచువాడవు ఏం బాడితిరి స్థిరపరచువాడు ఉన్నప్పుడు నీవు స్థిరపరచబడే మనసు లేకపోతే ఏం ప్రయోజనం? నేను నాగసాయి గారు మేము మాట్లాడినప్పుడు ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈ సంవత్సరం
ఇది ఒక సంవత్సరంలాగా ఉండకూడదు నాకు సార్. ఆయన చెప్పే కొన్ని ఆయన చెప్పాడు, నేను చెప్పుకొని నేను చెప్పాను. కాదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎ స్పెషల్ వే. స్థిరపడాలి. ఆ పాత ముసుగు, ఆ పాత వస్త్రం, ఆ పాత జీవితం వల్ల కనబడకూడదు. ఒక తీర్మానం తీసుకో ఈరోజు. ఓ తీర్మానం తీసుకోలేదు. అయ్యా నేను చెప్పండి, నేను చెప్పండి, స్థిరపడాలనుకుంటున్నాను అనండి. అనండి గట్టిగా. ఏ విషయాలలో? సాక్ష్యంలో, ప్రేమలో, మళ్ళీ ఒకటి సాక్ష్యంలో, 2 ప్రేమలో, 3 ఐ వుడ్ లైక్ టు సెటిల్ ఇన్ దిస్ 3 థింగ్స్. ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్. నాకు సహాయం చేయ్యా, నాకు సహాయం చేయ్యా. పరిశుద్ధాత్మదేవో నాకు సహాయం చేయ్యా. సహాయం చేయమంటే చేస్తాడు నిలబడటానికి. ఆయన నిలబడమని చెబుతున్నాడు, కూర్చొని ఉంటే ఆయన ఏం చేస్తాడు? బెతస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? 38 ఏళ్ళ నుంచి పడిపోయినోడు ఆడ పడిపోయి ఉంటే యేసుప్రభు ఏం చెప్పాడు? నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని. నాకు చిన్న డౌట్ అండి, యేసు ప్రభువుకి వాడు లేవలేని తెలియదా? మాట్లాడలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో ఏముంటుందంటే, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఆయనకి తెలుసు. వాడు లేవలేడని తెలుసు, వాడు నిలబడలేడని తెలుసు, వాడు నడవలేడని తెలుసు. జీసస్ న్యూ అబౌట్ హిస్ ఆల్ సిచ్యువేషన్స్, అబౌట్ హిస్ పొజిషన్. అతని పరిస్థితి ఏంటో యేసు ప్రభువుకు తెలుసు. తెలిసిన అంటున్నాడు, లేచి నడువు. ఏ ధైర్యంతో చెప్తున్నావయ్యా అంటే, నువ్వు నడవటానికి నిలబడటానికి ట్రై చేస్తే పడిపోకుండా నేను నిన్ను పట్టుకోబోతున్నా. కొట్టు 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 కొట్టు. If you want to try to stand, I will going to help you. I am going to hold your hand to stand properly. సరిగా నువ్వు నిలబడటానికి నేను నీ చేయి పట్టుకోబోతున్నా. అయితే నిలబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను ఆశీర్వదించబడి అనేకులకి ఏం కావాలా? ఒకటి సాక్ష్యములో స్థిరత్వం, ప్రేమలో స్థిరత్వం. నేను ఈరోజు స్థిరపడదాం అనుకుంటున్నాను. ప్రభువా నాకు సహాయం చేయవా, నన్ను నిలబెట్టవా, బలపరచవా అని అడగాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారు? లేచి నిలబడదాం.